భయపడితే పని ఏముంది? ధైర్యంగా ముందు మా మాది ముందుకు వచ్చి ఓట్లు అడిగి ధైర్యం లేక భయపడిస్తారా? తిరిగి వాళ్ళు చేసిపోయి గొడ్డోలు చేసిపోయి ఓటు చేసిపోయిగా భయపడి మేము భయపడిస్తాం. చేతనాది కాదు, కానీ మేము ఆ సంస్థకు పోలేదు కూడా. అప్పుడు శోభం మాది కాదు. ఎందుకంటే సుమారు 70 ఏళ్ళు రాజ్యంలో ఉన్నాం, 70 సంవత్సరాలు రాజ్యం ప్రజలు ఉన్నాం కాబట్టి మాకు భయపెట్టే అవసరం మాకు లేదు. ఎంతసేపు ప్రేమతో మాట్లాడతాం, ప్రేమతో ఓటు తీసుకుంటాం, ప్రేమతో తప్పించి ఈ పిరికే మనం మాది భయపెట్టే పరిస్థితి. ఓట్లో గుడ్డు ఎప్పుడైనా కాదు కాబట్టి భయపడే అవసరం లేదు. ఎవరికి భయపడతారని వస్తే చెప్పండి, మేమంతా ప్రకాశం సపోర్ట్ చేస్తాం, తెలుగు సపోర్ట్ చేసి చెప్పండి. ధైర్యం ఉంటే ఏం చేసుకోమని చెప్పండి అడగ. అది కానీ గుడ్డలు చేస్తే రాజకీయం మా చేత కదా. బుగ్గ వెళ్ళిపోయింది, ఇంకేం బుగ్గ వెళ్ళిపోయింది. అదేం లేదు కానీ ఎవరు ఢిల్లీ కూర్చొచ్చానే రాజకీయ నాయకుడు రాదు. ఆయన వ్యాపారస్తుడు. రోజు ఎన్ని కోట్లు సంపాదించాడు. ఆయన ఇప్పుడు కూడా డబ్బులతో ఓటు వేల పరిస్థితి. గారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించవలసిందిగా కోటేశ్వరయ్య గారు కూడా తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఓట్పై కండువ కప్పి పార్టీగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. చలవారెడ్డి గారు ఆయన కూడా పార్టీ కండువ కప్పి పార్టీకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. నాగరసూల్ గారికి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. సుధాకర్ గారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇమాం సాబ్ బాలేశ్వరమ్మ గారు, నాగేశ్వరమ్మ గారికి అందరికీ పార్టీ కండువ కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి పార్టీ కండువ కప్పుకునే వల్ల స్టేజ్ ముందు గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుతా ఉన్నాం. కొత్తగా సర్వే పెట్టాడు. ఆ సర్వే పెట్టి మన పాస్పోర్ట్ మొత్తం కొట్టేస్తున్నాడు. కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా నీకు అండకుండా బయట ప్రసక్తి తెలుగుదేశం పార్టీ అధికారికి వస్తుంది. నేను మీతో పాటు ఉండి నాతో పాటు నేను నా పిల్లలు అంతా ఉంటాను. మేము బ్యాకప్తో ఉండి మీ కష్టాలు పాల్పంచుకొని మీ అభివృద్ధి ముందు పోతా చెప్పి కొని దాన్ని ఉన్నాడు. కాబట్టి మా ప్రజలు మా ఓటర్స్ ఎవరు డబ్బు అప్పటి కాదు కూడా మనం చేస్తాం. ఎవరు భయపడలేదు. తప్పకుండా మనం వచ్చాక తప్ప గతం చేశాం. విజయభాస్కర్ చేశాం, సుజాత చేసింది, కేవలం చేశాం, మేము చేశాం. అన్ని గుంపుగా చేసేటప్పుడు ఒకటే గుంపు తెలుగుదేశం గుంపు, వేరే గుంపులు లేవు, ఒకటే గుంపు తెలుగుదేశం. కాబట్టి మీరు రోడ్డు కావాలంటారు, తర్వాత గుడి కట్టుకోవాలి. తప్పకుండా ఉద్యోగులు కానివ్వండి, ఫస్ట్ గుడి పూర్తి చేస్తాం. తప్పకుండా గుడికి మనం అవమానం అది ఎప్పుడో పూర్తి చేయాల్సింది. ఫస్ట్ గెలిస్తే ఫస్ట్ గుడి కంప్లీట్ చేసుకుందాం. తప్పకుండా చేసుకొని తర్వాత అన్ని రకాలు చేసుకుందాం. ఈరోజు మనం ఇదంతా పాత కర్నూలు జిల్లాని సమస్యలు ఉంటే అన్ని కూడా గడ్డకు పెట్టి అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తే మన బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఎక్కడుంటారో మీకు అందరికీ తెలిసిన విషయం. నేనైతే సూర్యప్రకాష్ రెడ్డి నన్ను గెలిపించడానికి 10 మెట్లైనా తగ్గడానికి సిద్ధం. మీరంతా సిద్ధమా అని చెప్పని అందరినీ కూడా సవినంగా వేడుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం కలిసామంటే మనుషులు కలిసాం కాదు, మనసులు కలిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడున్నా కూడా మనమందరం కలిసికట్టుగా ఉంటే సన్నగొండ నుంచి మొదలుకొని కమలాపురం వరకు కూడా డోన్ మండలంలో అందరం కలిసికట్టు ఉంటే ఎటువంటి పరిస్థితిలో వైసీపీకి చెందినటువంటి ఇప్పుడే భాస్కర్ నాయుడు గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన త్రిపుల్ అని. త్రిపుల్ ఆర్. మళ్ళీ త్రిపుల్ ఆర్లని ఎక్కడ పెట్టాలంటే మనమందరం ఈ 30 రోజులు కలిసికట్టుగా అందరము ఉంటే ఆ త్రిపుల్ ఆర్లతో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఇంట్లో ఉంటారు. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితిలో సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపు ఒక త్రిపుల్ ఆర్లో ఒక పదవి తీసి ఎంపీపీ పదవి తీసి అదే బీసీలకు పట్టం పెట్టే పరిస్థితి ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి అన్న గారు తీసుకుంటారని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేయడం ఉంది. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ
మొన్నటి వరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయే తప్పితే మొన్నటి నుంచి అన్ని గడ్డకు పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రకాశనాన్ని గెలుపుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాము, ఉంటాము అని కూడా మీకు అందరికి తెలియజేస్తూ మీరందరూ కూడా ఏది ఏమైనా ఒకరు మనసులు కలుపుకునే విధంగా చూడాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విన్నవిస్తూ ఇక ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నాం. సంజీ